హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 59. సురభి విషయంలో తాను చేసిందంతా పూసగుచ్చినట్లు చెప్పిన మౌనితని లాగిపెట్టి ఒక్కటి కొడతాడు చంద్ర. ఆ దెబ్బతో 2 రౌండ్లు తిరిగి కింద పడిన మౌనిత ఒక క్షణం పాటు అక్కడ ఏం జరిగిందో అర్థం కానట్లు అయోమయంగా చూసింది. మరు నిమిషంలో ఏం జరిగిందో అర్థం కాగా ఒక్కసారిగా పైకి లేచి కోపంతో కళ్ళెర్రజేస్తూ చంద్రని చూసి, చంద్ర, హౌ డేర్ యూ టు టచ్ మీ? నన్ను కొడతావా అని నమ్మలేనట్లుగా అడిగింది. కొట్టడంతో ఆపేశాను, సంతోషించు, ఏ మాత్రం తగ్గకుండా అన్నాడు చంద్ర. ఆ మాటకు ఉక్రోషం తన్నుకురాగా, నన్నే టచ్ చేశావు కదా, ఇక నేను కొట్టబోయే దెబ్బను చూడడానికి రెడీగా ఉండు అని కోపంగా అంది మౌనిత. కానీ చంద్ర ఆమె బెదిరింపులు లెక్క చెయ్యకుండా, ఇంకేంటే నువ్వు కొట్టేది, నీ మోహం, అక్కడ నువ్వే అప్పనంగా నీ బిడ్డని ఆ ఎదవ చేతిలో పెట్టావు. వాడు దాన్ని ఏం చేస్తాడో ఆలోచించావా? అసలు నీకు ఇలా చెయ్యమని చెప్పిన వెదవెవడు? ఆ ముంబైలో వాడేనా అని అంటున్న చంద్ర మాట పూర్తవ్వకముందే, తనని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను చంద్ర, నేను చంపేస్తాను అని అంది మౌనిత. ఏంటే చంపేది? నేనే కదా వాడిని చంపాల్సింది. నా పెళ్ళాన్ని తన పెళ్ళాంగా దగ్గర పెట్టుకొని వాడుకుంటున్న వాడిని, వాడి పిల్లల్ని నా పిల్లలుగా పెంచుకునేలా చేసిన వాడిని నేనే కదా కొట్టాలి అని అడిగాడు చంద్ర. మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు చంద్ర, ఇంకొక మాట మాట్లాడినా ఊరుకోను. విరాజ్ ఇంట్లోనే ఉన్నాడు అని కోపంగా అంది మౌనిత. ఉంటే ఉండని, ఇంకా ఎన్ని రోజులు మీకోసం నేను బ్రతకాలి? కేవలం నా రాజకీయ భవిష్యత్తు కోసమే నా జీవితాన్ని మీకు రాసిచ్చాను. మీలో ఒక్కరికైనా ఆ కృతజ్ఞత ఉందా? ఉంటే నువ్విప్పుడు ఇలా విడాకులని మాట్లాడవు. విడాకులు తీసుకొని నా పరువు తీసి పదవి తీసుకొని నువ్వు వాడితో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నావా? ఇన్ని రోజులు నేను నీకు ఏ రోజు నీ సుఖానికి కానీ నీ సంతోషానికి కానీ అడ్డు రాలేదు. అలాంటిది ఈరోజు నువ్వు నాకు, నా పదవికి అడ్డొస్తున్నావు. ఇక నువ్వు నా ఈగోని హట్ చేస్తే ఒక్కొక్కరిని శాల్తీ లేకుండా గల్లంతు చేస్తాను అని ఆవేశంగా అన్నాడు చంద్ర. ఆ మాటతో ఆమె ముఖంలో నెత్తుటి చుక్క లేనట్లు పాలిపోగా కోపంగా చంద్రని చూస్తూ నిలబడిపోయింది మౌనిత. గుర్తుపెట్టుకో, ఆ నీ కూతురు సురభి రేపు ఉదయం కల్లా హాస్టల్లో ఉండాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. అసలు నేను దాన్ని బెంగళూరే పంపించొద్దని చెప్పాను, కానీ దాని లైఫ్ దానిష్టమని పంపించేశావు. ఈరోజు మెల్లగా దాన్ని నీ అన్న కొడుకు దగ్గరికి చేర్చావు. ఇందులో నీ స్వార్థం ఏదో ఉందని నాకు అనిపిస్తుంది. అది గనుక బయటకు వస్తే ముందు నా చేతిలో చచ్చేది నువ్వే అని కోపంగా చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు చంద్ర. ఇన్ని రోజులు సైలెంట్గా ఉంటూ తాను చెప్పేదానికల్లా గొర్రెలా తల ఊపుతూ తన మాటంటే వేదవాక్కులా బిహేవ్ చేసే చంద్ర మొదటిసారి తనని ఎదిరించి మాట్లాడడమే కాకుండా కొట్టి వార్నింగ్ కూడా ఇవ్వడంతో షాక్ అయ్యి అక్కడే కూర్చుండిపోతుంది మౌనిత. తన గతమంతా కళ్ల ముందు ఒక్కొక్క రీల్లాగా కనిపిస్తూ ఉంటే ఆమె పరిస్థితి ఆమెకే అయోమయంగా తోచింది. ఆ స్థితి నుండి ఎలా బయటపడాలో ఆమెకు అర్థం కావడం లేదు. కాసేపటికి మెల్లగా తేరుకొని టైం చూసింది. అప్పటికే తెల్లవారుజామున 4 గంటలవుతోంది. సురభి ఎక్కడ ఉందో అని తెలుసుకోవడానికి తన మనుషులకు ఫోన్ చేసింది. కానీ వాళ్ళెవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో సన్నగా పడుతున్న చెమట్లను తుడుచుకుంటూ, ఈ వీరేంద్రగాడు ఆ సురభిని ఎక్కడికో తీసుకువెళ్ళుంటాడు, దాన్నేం చేయడు కదా, ఈ చంద్ర కనుసన్నల్లో ఉన్నదానికన్నా వీరేంద్ర దగ్గర ఉంటే అది సేఫ్గా ఉంటుందని నేను ఇదంతా చేశాను. వాడు ఎంత వెదవైనా సురభి తన అత్త కూతురనే అభిమానం వాడికి ఉంటుందని అనుకున్నాను. కానీ చంద్ర కోపం చూస్తుంటే నిజంగానే వీరేంద్రను నమ్మేలా అనిపించడం లేదు. కొంచెం కూడా ఆలోచన లేకుండా నేను ఇలా ఎలా చేశాను, చాలా తొందరపడ్డాను అని అనుకుంటూ తల పట్టుకొని కూర్చుంది మౌనిత. మరోవైపు అనసూయని జాగ్రత్తగా చూసుకుంటూనే రెస్టారెంట్ను కూడా చూసుకుంటున్నాడు దేవా. ప్రస్తుతం అతని ఆలోచనల్లో సహస్ర గాని, ఆమె మీద ఉన్న పగ తీర్చుకోవాలనే కోరిక కానీ ఏమీ లేవు. కేవలం ఉన్నన్ని రోజులు అనసూయని ఎలా సంతోషంగా ఉంచాలని మాత్రమే ఉంది. రోజు హాస్పిటల్కి వెళ్ళడం, అటు నుండి ఇటు రెస్టారెంట్కి రావడం, రెస్టారెంట్ వర్క్ అయ్యాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం, అనసూయకి ఏమైనా తినిపించడం, టాబ్లెట్స్ వేయడం, తెల్లవారుజామున ఇంటికి వెళ్ళడం, మళ్ళీ ఫ్రెష్ అయ్యి అనసూయ దగ్గరికి రావడం, ఇదే అతని రొటీన్ లైఫ్ అయిపోయింది. కానీ అనసూయకి మాత్రం
ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా, దేవా కౌగిలిలో ఎప్పుడు సేద తీరాలా అని ఎదురుచూస్తూ ఉంది. కానీ ఆమెకు మందుల ప్రభావం వల్ల ఒంట్లో చాలా నీరసంగా ఉండడమే కాకుండా దేవాని బాధపెడుతున్నాననే గిల్టీ ఫీలింగ్ కూడా రోజురోజుకు ఎక్కువవుతోంది. మరోవైపు వీరేంద్ర తన వెంట తీసుకువెళ్లిన సురభిని ఒక గర్ల్స్ హాస్టల్కి తీసుకువెళ్ళాడు. ఆ హాస్టల్లో వేకెన్సీ లేకపోవడమే కాకుండా అంత రాత్రివేళ ఒక అబ్బాయి అమ్మాయిని తీసుకురావడంతో వాళ్ళెక్కడ లేచిపోయి వచ్చారో అనుకొని వాళ్ళు సురభిని తమ హాస్టల్లో జాయిన్ చేసుకోలేదు. మరో 2-3 హాస్టల్స్ తిరిగినా కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో బావా హాస్టల్ వద్దు, ఈ టైంలో వెళ్తే ఎవరూ జాయిన్ చేసుకోరు, నేను వేరే ఎక్కడికైనా వెళ్తాను అని అంది సురభి. ఇప్పుడెక్కడికి వెళ్తావు? పోనీ నువ్వు ఎవరో అక్క అక్క అంటావు కదా, వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేయనా అని అడిగాడు వీరేంద్ర. ప్రజెంట్ అక్క ఇంట్లో లేదు బావా, నేను ఈ టైంలో వెళ్తే ఆంటీ చాలా కంగారు పడతారు అని అంది సురభి. మరి ఇప్పుడేం చేద్దాం? పోనీ మీ నాన్నతో ఒకసారి మాట్లాడరాదు అని అన్నాడు వీరేంద్ర. లేదు, ఆయనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు బావా, ఈ రాత్రికి నువ్వు ఉండే ఫ్లాట్కి తీసుకువెళ్ళు, రేపటి సంగతి రేపు చూద్దాం అని అంది సురభి. ఆ మాట వినగానే షాక్ అయినట్లుగా, ఏంటి నా ఫ్లాట్కా, అది కూడా ఇంత రాత్రి వేళ? అది కరెక్ట్ కాదు సురభి అని అన్నాడు వీరేంద్ర. మరేం పర్వాలేదు బావా, నాకు నీ మీద నమ్మకం ఉంది అని అంది సురభి. మన నమ్మకం మాట అటుంచితే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు సురభి. అండ్ మన కర్మకాలి మీడియా కంటపడితే మాత్రం ఇక్కడ మన పరువే కాదు, అక్కడ ఉన్న మీ నాన్న పరువు కూడా పోతుంది అని అన్నాడు వీరేంద్ర. మీడియాకి ఇంకేం పనిలేదా బావా, మన వెంటే తిరుగుతూ ఉంటారా ఏంటి? ప్రస్తుతానికైతే నీ ఫ్లాట్కి వెళ్దాం, ఇక రేపటి సంగతి రేపు చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నట్లుగా అంది సురభి. నువ్వే ఏరి కోరి వచ్చి నా బోన్లో ఇరుక్కుంటానంటే నేనేం చేస్తాను చెప్పు, ఇంకా నేనెందుకు వద్దంటాను డియర్ అని మనసులోనే అనుకున్న వీరేంద్ర, సరే పదా, నువ్వు ఫ్లాట్లో ఉంటానంటే నాకేం ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉంచుకుంటాను అని అన్నాడు. ఆ ఉంచుకుంటాను అనే మాట లైట్ తీసుకున్న సురభి దానిని పెద్దగా పట్టించుకోకుండా వీరేంద్ర వెంట అతని ఫ్లాట్కి బయలుదేరింది. ఫ్లాట్కి వచ్చి రాగానే ఆ ఇంటీరియర్ డిజైన్కి ఫిదా అయిపోయింది సురభి. చూడడానికి రిచ్ లుక్తో ప్రశాంతంగా ఉన్న ఆ ఫ్లాట్ ఆమెకు బాగా నచ్చింది. నిజానికి ఎప్పటికైనా సురభి తన ఫ్లాట్కి వస్తుందని ముందే గెస్ చేసిన వీరేంద్ర ఆ ఫ్లాట్ మొత్తాన్ని సురభికి నచ్చే విధంగా డిజైన్ చేయించాడు. బావా, నీ ఫ్లాట్ చాలా బాగుంది చుట్టూ కలయి చూస్తూ చెప్పింది సురభి. నీకు నచ్చింది కదా, అది చాలు, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకోసం తినడానికి లైట్గా ఏదైనా చేసి పెడతాను కిచెన్లోకి వెళుతూ అన్నాడు వీరేంద్ర. అది విని ఆశ్చర్యపోతూ, నువ్వు నా కోసం వంట చేస్తావు బావా అని అడిగింది సురభి. అవును, ఇందులో తప్పేముంది, నేను నా మరదల కోసం ఏమైనా చేస్తాను, ఇక వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యిరా, వేడిగా డిన్నర్ చేద్దు కానీ అని అన్నాడు వీరేంద్ర. అతను చూపిస్తున్న కేరింగ్కి మనసులోనే సంతోషపడుతూ వెళ్ళి పావుగంటలో ఫ్రెష్ అయి వచ్చిన సురభి వీరేంద్ర చేసిచ్చిన లైట్ ఫుడ్ తినేసి ఆ రాత్రికి అక్కడే నిద్రపోయింది. అర్ధరాత్రి అవుతుండగా లేచి సురభి రూంలోకి తొంగి చూశాడు వీరేంద్ర. ఆమె మంచి నిద్రలో ఉందని ఆమె నుండి వస్తున్న శ్వాసను బట్టి అర్థం చేసుకున్న వీరేంద్ర వెంటనే బయటికి వచ్చి తన తండ్రి ఈశ్వర్కి ఫోన్ చేశాడు. అవతల వైపు నుండి ఈశ్వర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, నాన్నా, పడింది నాన్నా, నీ మేనకోడలు నా మాయలో పడిపోయింది, అంతేకాదు పులిబోనులోకి వచ్చి నాకు ఆహారం కావడానికి సిద్ధంగా ఉంది అని నవ్వుతూ అన్నాడు వీరేంద్ర. ఆ మాటతో ఈశ్వర్ కాస్త భయపడుతూనే, అది మంచిదే వీరేంద్ర, కానీ నీకు ముందే చెప్పాను కదా, నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవాలి, అప్పటి వరకు తనని నువ్వు ఏమీ చెయ్యకు, పెళ్లి చేసుకున్న తర్వాత నీ ఇష్టం, అంతేకాని ముందే దాని జీవితాన్ని మాత్రం పాడు చేయకు అని అన్నాడు ఈశ్వర్. అదెలా కుదురుతుంది నాన్న, ఎదురుగా హాట్ కేక్ పెట్టుకొని ఒగ్గబట్టుకొని కూర్చోమంటావా? అయినా ఇదంతా నీకు అనవసరంలే, ఇక్కడ నేను అంతా చూసుకుంటాను, నువ్వు మాత్రం ఇప్పుడు మనం ఎలా పావులు కదిపితే నేను దీనికి మొగుణ్ణి, దీని అయ్యకు రంకు మొగుడిని అయ్యి పదవి దక్కించుకోగలనా అని ఆలోచించు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వీరేంద్ర. ఆ తర్వాత మరొకసారి సురభి రూమ్ దగ్గరికి వెళ్ళి చూసిన అతను ఆమె చలికి ముడుచుకుంటూ ఉండడం చూసి లోపలికి వెళ్ళి
ఏసీ అడ్జస్ట్ చేసి ఆమెకి దుప్పటి కప్పి బయటికి వచ్చేశాడు వీరేంద్ర. అతను అటు వెళ్ళగానే టక్కున కళ్ళు తెరిచిన సురభి, పర్వాలేదు, బావ మంచోడే. నేను ఒంటరిగా ఇక్కడున్నా కూడా నన్ను చాలా సేఫ్గా చూసుకుంటున్నాడు అని మనసులోనే అనుకుంది. వీరేంద్ర మాత్రం తన రూమ్కి వెళ్ళి ఉదయాన్నే సురభిని అక్కడి నుండి వెళ్లకుండా ఎలా ఆపాలా అని ప్లాన్స్ వేస్తున్నాడు. మరోవైపు మరుసటి రోజు ఇండియా వెళుతున్న కారణంగా తాను అక్కడ చేయాల్సిన పనిని స్పీడ్గా కంప్లీట్ చేస్తున్నాడు రుద్ర. అతను చెప్పిన ప్రతి పనిని చేస్తూ అతనికి హెల్ప్ఫుల్గా ఉంది సహస్ర. ఆమె చేస్తున్న పనిని అబ్జర్వ్ చేస్తున్న రుద్రకి తాను తీసుకున్న డెసిషన్ కరెక్టే అని అనిపిస్తుంది. ఆ రోజు తాను సహస్రతో తీసుకోవాల్సిన సిగ్నేచర్స్ అన్నీ తీసుకున్నాడు. అతను ఎందుకు అన్ని సిగ్నేచర్స్ తీసుకుంటున్నాడో సరిగ్గా అర్థం కాకపోయినా ఏదో తన నెత్తి మీద ఖచ్చితంగా బండపడబోతున్నట్లుగానే ఫీల్ అయ్యింది సహస్ర. ఆ రాత్రి చాలా లేట్ అవడంతో ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన రుద్ర సహస్ర ఇద్దరూ హోటల్కి స్టార్ట్ అయ్యారు. కారులో కూర్చున్న వెంటనే నీరసంగా వెనక్కి వాలిన సహస్రను చూసి, ఏంటి సహస్ర, అలసటగా ఉందా? ఏమైనా తింటావా అని ప్రేమగా అడిగాడు రుద్ర. అతను అంత కూల్గా అడిగాడంటే అదేదో తన కొంప ముంచే విషయమే అని అర్థమైన సహస్ర, వద్దు సార్, మరేం పర్వాలేదు, మనం రూమ్కి వెళ్ళిపోదాం అని అంది. ఏం పర్వాలేదని నువ్వంటే సరిపోతుందా? నీ ముఖం చూడు ఎలా ఉందో, చాలా నీరసంగా కనిపిస్తున్నావు, మనం ఏమైనా తినేసి వెళ్దాం అని చెప్పి ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఒక రెస్టారెంట్ ముందు కారు ఆపించాడు రుద్ర. దాంతో సహస్రకి కూడా కారు దిగక తప్పలేదు. ఇద్దరూ కలిసి రెస్టారెంట్లోకి నడిచారు. ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సహస్ర ఆ రెస్టారెంట్ యాంబియన్స్ను చూస్తూ ఉంటే రుద్ర ఆమెను చూస్తూనే తన మొబైల్ చెక్ చేస్తున్నాడు. ఫుడ్ ఆర్డర్ కోసం వెయిటర్ రాగానే, సహస్ర, నీకు ఏది ఇష్టమో అదే ఆర్డర్ చేసుకో, నేను కూడా అదే తింటాను అని అన్నాడు రుద్ర. ఆ మాటకి సంతోషంతో పొంగిపోతూ లైట్గా తనకిష్టమైన ఫుడ్ను ఆర్డర్ చేసుకుంది సహస్ర. దాంతోపాటుగా డ్రింక్ ఆర్డర్ చేసిన రుద్ర, నువ్వు కూడా ఏదైనా డ్రింక్ తీసుకుంటావా అని సహస్రని అడిగాడు. వద్దు సార్ అని తల అడ్డంగా ఊపింది సహస్ర. ఎందుకలా మొహమాట పడుతున్నావు? నువ్వు డ్రింక్ బాగానే చేస్తావు కదా, నా ముందు డ్రింక్ చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా? నో ప్రాబ్లం, ఇప్పుడు మనం ఫ్రెండ్స్గా మన ఈ ట్రిప్ని ఫినిష్ చేద్దాం, నువ్వు కూడా నీకు నచ్చిన డ్రింక్ ఆర్డర్ చేసుకో అని ఆఫర్ ఇచ్చాడు రుద్ర. లేదు సార్, నేను డ్రింక్ చేయట్లేదు అని అంది సహస్ర. ఓ, ఇదెప్పటి నుంచి అని ఆశ్చర్యంగా అడిగాడు రుద్ర. కొన్ని నెలల క్రితం నా లైఫ్లో అనుకోని సంఘటన జరిగింది, అప్పటి నుంచి డ్రింక్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను సార్ అని చెప్పింది సహస్ర. ఓ, ఇట్స్ ఓకే అని భుజాలెగరేసిన రుద్ర తనకు కావలసినవి ఆర్డర్ చేసుకున్నాడు. ఆ లిస్ట్ అంతా చూసిన సహస్ర, వామ్మో, ఇప్పుడు ఈయన డ్రింక్ మొదలు పెడితే ఇది ఎప్పటికి అవ్వాలి? మేము ఎప్పుడు తినాలి? ఎప్పుడు రూమ్కి వెళ్ళాలి? అసలే వర్క్ చేసి చేసి అలసిపోయాను, ఫుల్గా నిద్రొస్తోంది, ఈ మనిషేమో ఇప్పుడు ఇది పెట్టుకున్నాడు అని మనసులోనే గొనుక్కుంది సహస్ర. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్లోనే ఆమె ఏమనుకుంటుందో అర్థం చేసుకున్న రుద్ర, పోనీ రూమ్కి వెళ్ళి డిన్నర్ చేద్దామా అని అడిగాడు. ఆ మాటతో ఉలిక్కిపడిన సహస్ర, మరేం పర్వాలేదు సార్, మీరు డ్రింక్ చేశాక తినేసి అప్పుడే వెళ్దాం అని మొహమాటంగా అంది. నా దగ్గర నీకు మొహమాటం అక్కర్లేదు సహస్ర, ఫీల్ ఫ్రీ, ఏమున్నా స్ట్రైట్గా చెప్పు, అలా నీలో నువ్వే మాట్లాడుకోకు అని అన్నాడు రుద్ర. నేను ఫ్రీగా ఉంటే మీరు తట్టుకోలేరు సార్, మీకు కోపం వస్తుంది, మీ ఈగో హర్ట్ అవుతుంది, ఇదంతా నాకు అవసరమా? ఇలానే ఉందాంలే సార్ అని సీరియస్గా చెప్పి దిక్కులు చూడడం మొదలుపెట్టింది సహస్ర. అబ్బో, ఈవిడికి కాస్త చనువిస్తే చాలు మాటలతో నెత్తి నాట్యం చేసేస్తుంది అని లోపలే అనుకున్న రుద్ర ఇంతలో వెయిటర్ డ్రింక్ తీసుకురావడంతో ఆ డ్రింక్ వైపు సహస్ర వైపు మార్చి మార్చి చూశాడు. సహస్ర చాలా నార్మల్గా ఉంది. దాంతో వెయిటర్కి చెప్పి సహస్ర కోసం ఆరెంజ్ జ్యూస్ తెమ్మని చెప్పాడు. అతను ఆ జ్యూస్ తీసుకొచ్చాక ఇద్దరూ కలిసి డ్రింక్ స్టార్ట్ చేస్తూ స్టార్టర్స్ తినడం మొదలుపెట్టారు. కొంచెం సేపటికి తాగిన డ్రింక్ తలకెక్కుతూ ఉండడంతో ఇక మాట్లాడడం మొదలుపెట్టాడు రుద్ర. అప్పటికే అతను ఏం మాట్లాడుతాడోనని లోపలే భయపడుతూనే అప్పటి వరకు లేని ఓపికను అరువు తెచ్చుకొని అతను మాట్లాడే వాటిని వినడానికి సిద్ధంగా కూర్చుంది సహస్ర. అప్పుడు రుద్ర
తూలుతూ, యూనో సహస్ర, నువ్వు చూడడానికి చాలా బాగుంటావు తెలుసా, కానీ నీకు కొంచెం పొగరు ఎక్కువ. ఆ పొగరు కూడా అందమే అనుకో అని అన్నాడు రుద్ర. ఆ మాటతో సర్రున కోపం రాగా పళ్ళు పటపటా కొరుక్కుంటూ, ఇప్పుడు ఈ విషయం నేను ఈయన్ని అడిగానా? ఈయన భలే ఉన్నాడే, డ్రింకు తలకెక్కితే ఎలా పడితే అలా మాట్లాడమేనా అని మనసులోనే అనుకుంది సహస్ర. అప్పుడు రుద్ర, ఫీల్ అవ్వకు సహస్ర, నేనున్నదే చెబుతాను. ఫస్ట్ బాగున్నావని చెప్పాను కదా, దాన్ని పాజిటివ్గా తీసుకో అని అన్నాడు రుద్ర. ఓకే సార్, థ్యాంక్ యూ అని అంది సహస్ర. ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం చెబితే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను అని సిగ్గుపడుతూ అన్నాడు రుద్ర. అతని సిగ్గును చూసి, వామ్మో, ఇప్పుడు ఈయన నాకేం చెప్పాలనుకుంటున్నాడో ఏంటో అని మనసులోనే అనుకొని, పైకి మాత్రం, నేను ఎలాంటి రియాక్షన్ ఇచ్చినా మీరు చెప్పాలనుకున్నది చెప్పేస్తారు కదా సార్, మీరాగరు కదా, మరేం పర్వాలేదు, చెప్పండి అని అంది సహస్ర. అప్పుడు రుద్ర ఒక్క క్షణం ఆమె వైపు సైలెంట్గా సూటిగా చూసి, నీకు ఒక విషయం తెలుసా సహస్ర, నువ్వు ఈ బెంగళూరు రాకముందే నాకు తెలుసు అని నవ్వుతూ అన్నాడు రుద్ర. ఆ మాటతో సహస్ర నిజంగానే షాక్ అవుతూ, నేను మీకు తెలుసా, ఎలా తెలుసు సార్ అని అడిగింది. హైదరాబాద్లో నేను జాయిన్ అయిన అదే కాలేజీలో నువ్వు కూడా జాయిన్ అయ్యావు. అప్పుడే నేను నిన్ను చూశాను. యూనో, నువ్వు చూడగానే నాకెందుకో బాగా నచ్చేశావు సహస్ర అని చెబుతూనే మరొక పెగ్గు మిక్స్ చేసుకుని తాగేశాడు రుద్ర. అతని మాటలు సహస్రకు అయోమయంగా అనిపిస్తుంటే, ఏంటి ఇదంతా చెప్పి ఇప్పుడు నాకు ప్రపోజ్ చేస్తాడా ఏంటి, వామ్మో, ఈయన మళ్ళీ ప్రపోజ్ చేయడం మొదలు పెడితే ఎలా అని అనుకుంటూనే భయంగా దిక్కులు చూడడం మొదలుపెట్టింది సహస్ర. అది గమనించిన రుద్ర, ఎందుకు సహస్ర అలా భయపడుతున్నావు, నేనే కదా, నువ్వు నన్ను నమ్మొచ్చు అని అన్నాడు రుద్ర. మీరు కాబట్టే నమ్మలేకపోతున్నాను సార్, ఈ విషయం మీకెలా చెప్పాలి అని లోపలే అనుకున్న సహస్ర ఇబ్బందిగా ఒక చిన్న నవ్వు నవ్వింది. సరే సరే, నీకు నేను చెప్పింది పూర్తిగా అర్థం కాలేదనుకుంటా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చెయ్యి. ఆ రోజు మన కాలేజ్ ఫస్ట్ డే అనుకుంటా, నీకు గుర్తుందో లేదో కానీ కాలేజీలో సీనియర్ కావడంతో నేను కూడా ఆ రోజు కాలేజీకి వచ్చాను. అప్పుడే మొదటిసారి నిన్ను చూశాను. చీరలో నడవలేక నడవలేక నడుస్తూ, ఫ్రెండ్స్తో కలవలేక కలుస్తూ ఇబ్బందిగా నడుస్తున్న నిన్ను చూసి అప్పుడే ఫ్లాట్ అయిపోయాను అని అన్నాడు రుద్ర. ఆ మాటకు సహస్ర ఒక్కసారిగా గుడ్లు తేలేసి అతని వైపు చూస్తూ, ఫ్లాట్ అవ్వడమేంటి సార్ అని అడిగింది. ఫ్లాట్ అయ్యాననే కదా అర్థం, నేను నిజమే చెబుతున్నాను, అప్పుడే నీకు పడిపోయాను. కానీ నేను నిన్ను కలవకుండానే, మన పరిచయం జరగకుండానే కాలేజీ నుండి నేను మధ్యలోనే బయటికి రావాల్సి వచ్చింది. ఆ వెంటనే కంపెనీ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత వర్క్లో బిజీ అయ్యాను, బెంగళూరు వచ్చేశాను. బట్ ఎప్పటికప్పుడు నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. నువ్వు మొదటిసారి అనుకోకుండా నా కంపెనీకే ఇంటర్వ్యూకి వచ్చావు చూడు, అప్పుడే నిన్ను చూసి సర్ప్రైజ్ అయ్యాను. ఆ రోజే నిన్ను సెలెక్ట్ చేయాలని కూడా ఫిక్స్ అయిపోయాను అని చెబుతూనే ఉండగా కోపంగా అతని వైపు చూసింది సహస్ర. ఆమె ముఖంలో మారిన ఎక్స్ప్రెషన్ చూసి, హలో, అంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం చెప్పే వరకు విను. అయితే ఆ రోజు నిన్నేమీ ఊరికే సెలెక్ట్ చేయలేదులే, నీ టాలెంట్తోనే సెలెక్ట్ అయ్యావు. అయినా టాలెంట్ లేకుండా ఉంటే నిన్ను కంపెనీలోకి తీసుకొని నీకు ఫ్రీగా శాలరీ ఎందుకు ఇస్తాను అని అన్నాడు రుద్ర. ఆ మాటతో కొంచెం కూలైంది సహస్ర. అప్పుడు రుద్ర మళ్ళీ మాట్లాడుతూ, ఆ తర్వాత నువ్వు కంపెనీలో జాయిన్ అయ్యావు. అంతా కరెక్ట్గానే ఉంది అనుకున్న టైంలో ఒకడు నిన్ను ట్రాప్ చేయడానికి చూశాడు. అప్పుడు కూడా నేను వాడిని ఆపడానికి చాలా ట్రై చేశాను. యూనో, ఆ రోజు నీకు గుర్తుందో లేదో కానీ ఒక మెడికల్ షాప్ దగ్గర ఆ విశ్వగాడిని వెనక నుండి ఎవరో కొట్టారు, అవునా అని అడిగాడు రుద్ర. ఆ మాట వినగానే ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్న సహస్ర నుదురు చిట్లిస్తూ, అవును సార్, అంటే కొంపతీసి ఆ రోజు విశ్వను కొట్టిన మనిషి మీ మనిషా అని అనుమానంగా అడిగింది. ఆ ప్రశ్నకు రుద్ర చిన్నగా నవ్వి తన డ్రింక్ గ్లాసు సిప్ చేసి, కొంపదీయకుండా కూడా వాడు నా మనిషి కాదు, ఎందుకంటే ఆ రోజు వాడిని కొట్టింది ఎవరనుకుంటున్నావు, నేనే, పిచ్చి వెధవ, ఒక్క దెబ్బకే అవుట్ అయ్యాడు అని అన్నాడు రుద్ర. ఆ మాటతో షాకింగ్గా అతన్ని చూసిన సహస్ర అతను మరోసారి గ్లాసులో డ్రింక్ మిక్స్ చేసుకుని తాగబోతుండగా కూర్చున్నదల్లా లేచి రుద్ర ఎదురుగా వెళ్ళి అతని షర్టు పట్టుకొని పైకి లాగి
ఒక్కసారిగా చెంపపై లాగిపెట్టి కొట్టింది సహస్ర. ఆ కొట్టడం దిమ్మ తిరిగిపోయిన రుద్ర అప్పటి వరకు చేసిన డ్రింక్ వల్ల కలిగిన మత్తు వదిలిపోగా తల విదిలించి, ఇప్పుడు నన్నెందుకు కొట్టావు అంటూ ఆమె గొంతు పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతోంది, సహస్ర రుద్రను ఎందుకు కొట్టింది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.